ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిరితేనే అక్కడ పరిపాలన సజావుగా సాగుతోంది. అదే ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్ అనుమతి లభించకపోవడం, వారిద్దరూ పరస్పరం వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి తమిళనాడులో నెలకొంది. స్టాలిన్ ప్రభుత్వానికి గవర్నర్ కు ఏ మాత్రం పడడం లేదు. ప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడమే ఈ వివాదానికి కారణం. ఇప్పుడు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. అక్కడ ఓ ముఖ్యమంత్రి ఉంటారు. పరిపాలనా వ్యవస్థలో కీలక నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకు అంతిమ ఆమోదం ఆ రాష్ట్ర గవర్నర్ చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు, అభ్యంతరాలు వచ్చి వివాదంగా మారాయి. ఇప్పుడు అలాంటి వివాదమే తమిళనాడులో జరుగుతోంది. తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఇప్పుడు గవర్నర్, సీఎంల మధ్య వివాదం మరింతగా ముదిరింది. ఇంకా చెప్పాలంటే తీవ్రస్థాయికి చేరిందని చెప్పవచ్చు. తమిళనాడు గవర్నర్గా నియమితులైన ఆర్ఎన్ రవి వ్యవహార శైలి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్ను అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్ దగ్గరే నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. స్టాలిన్ ప్రభుత్వ తీర్మానాలకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో గవర్నర్, ప్రభుత్వాల మధ్య మనస్పర్ధలకు కారణమవుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై బహిరంగంగా ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్గా విమర్శలు చేశారు. ఈ ఏడాది జనవరిలో గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో అక్కడ ఉన్న అంశాలను చదవకపోగా లేని అంశాలను ప్రస్తావించారు. అది కాస్త వివాదంగా మారింది. ప్రసంగంలో ఉన్న అన్నాదురై, కరుణానిధి పేర్లను గవర్నర్ అసెంబ్లీలో చదవకపోగా తమిళనాడులో అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది, తమిళనాడు అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది, తమిళగం అని మార్చాలి అంటూ ప్రసంగంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అని చదవడం వివాదంగా మారింది. డీఎంకే ఎమ్మెల్యే గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టడంతో అర్ధాంతరంగా తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసి వెళ్లిపోయారు గవర్నర్ రవి. ఆ సందర్భంలో తమిళ సంఘాలు, డీఎంకే సహా పలు రాజకీయ పార్టీల నేతలు గెటౌట్ రవి అంటూ పోస్టర్లు వేశారు. ఇప్పుడు మరోసారి గవర్నర్ రవి తీరును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా గెటౌట్ రవి అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకు అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడమే కారణం. ఏడాది నుంచి 10 తీర్మానాలు గవర్నర్ ఆమోదం కోసం పంపినా ఎలాంటి ఫలితం లేదు. దీనిపై సుప్రీంకోర్టును కూడా డీఎంకే ప్రభుత్వం ఆశ్రయించింది. ఒకసారి ఆమోదం కోసం పంపిన బిల్లు పెండింగ్లో ఉంటే తిరిగి అసెంబ్లీలో తీర్మానం చేస్తే దానికి చట్టబద్ధత వస్తుంది. ఆ అధికారం అసెంబ్లీకి ఉంటుంది. రెండోసారి తీర్మానం చేసేదాకా గవర్నర్ స్పందించకపోవడంపై ఆగ్రహిస్తూ గెటౌట్ రవి అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. తమిళనాట ఇప్పుడు ఇది హ్యాష్ట్యాగ్గా మారింది. అయితే గవర్నర్ పెండింగ్లో ఉంచిన బిల్లులో అత్యధికంగా గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టే బిల్లులు కూడా ఉన్నాయి. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్ నియామకాలను చేసేది గవర్నర్. అలాంటి అధికారాలకు కత్తెరవేస్తూ బిల్లును తీసుకొచ్చింది స్టాలిన్ ప్రభుత్వం. గవర్నర్ అధికారాలకే చెక్ పెడుతూ వాటికే ఆమోదం చేయాలంటే అదెలా అంటున్నాయి రాజ్భవన్ వర్గాలు. సాధారణంగా ప్రభుత్వం చేసిన ఇతర తీర్మానాలకే గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు ఉండగా స్టాలిన్ ప్రభుత్వం ఇంకాస్త అడుగు ముందుకేసి గవర్నర్ అధికారాలకు కత్తెరవేస్తూ బిల్లులు తీసుకురావడం కూడా గవర్నర్ ఆగ్రహానికి కారణమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లుల్ని ఆమోదించకుండా కాలయాపన చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో వాటిని వెనక్కి పంపారు. దీంతో ఇటీవలే అసెంబ్లీలో స్టాలిన్ ప్రభుత్వం మరోసారి వాటిని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఆ 10 బిల్లులు గవర్నర్ వద్దకు వెళ్లాయి. తమిళనాడు గవర్నర్ గతంలో తాము పంపిన 10 బిల్లుల్ని ఆమోదించకుండా వెనక్కి పంపడంతో వాటిని మరోసారి ఆమోదించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై గవర్నర్ వెనక్కి పంపిన బిల్లుల్ని తిరిగి ఆమోదం కోసం పెట్టారు సీఎం ఎంకే స్టాలిన్. దీంతో అసెంబ్లీ వాటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. విపక్ష అన్నాడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లుల్లో న్యాయం, వ్యవసాయం, ఉన్నత విద్య సహా
వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని గవర్నర్ వెనక్కి పంపిన నేపథ్యంలో తిరిగి అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రభుత్వాలకు అనుకూలంగా నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వారం రోజులకే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో బీజేపీ నియమించిన గవర్నర్ ఆర్ఎన్ రవికి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో చట్టసభల్లో ఆమోదించి పంపిన 12 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో స్టాలిన్ సర్కార్ ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం పంపిన బిల్లులను అక్కడి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పెండింగ్లో పెట్టేశారు. గవర్నర్ చట్టసభలో చేసిన బిల్లులను ఆమోదించడం లేదని ఇటీవల తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తమిళనాడు, పంజాబ్ గవర్నర్ల తీరును తప్పుబట్టింది. ప్రభుత్వాలు పంపిన బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెట్టడం అసంతృప్తికి గురిచేస్తోందని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. గవర్నర్ల తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన వారం రోజుల్లోనే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు ప్రభుత్వం గవర్నర్కు పంపిన 12 బిల్లుల్లో 10 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. దీంతో మరోసారి తమిళనాడు ప్రభుత్వం ఆయా బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపించింది. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. దీంతో గవర్నర్ రవి తీరును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా గెట్ అవుట్ రవి అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తమిళ సంఘాలు, డిఎంకే పార్టీ నేతలు.